ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అవుతున్న అంశం జిన్పింగ్. అసలు జిన్పింగ్ ఏడి? జిన్పింగ్ ఇదయింది, జిన్పింగ్ అదయింది, జిన్పింగ్ ఇలా చేస్తున్నాడు, జిన్పింగ్ అలా చేశాడు, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఆయన హాస్పిటలైజ్ అయిపోయాడు, జిన్పింగ్ ఇంకా ఉండే పరిస్థితులు ఇలా ఇలా చాలా 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 కథనాలు వస్తున్నాయి. అయితే జిన్పింగ్ శకం ముగిసింది, ఇది ధారాళంగా వైరల్ అవుతున్న వార్త. అసలు ఈ జిన్పింగ్ శకం ఎందుకు ముగుస్తుంది, అసలు ఏం జరుగుతుంది చైనాలో? ఎందుకంటే ప్రపంచానికి మేమే తోపులు అని చెప్పుకునే చైనా కష్టకాలంలో ఉంది. జిన్పింగ్ తర్వాత వారసుడు ఎవరు, అసలు జిన్పింగ్ పరిస్థితి ఏంటి, ఈ దుస్థితిలో చైనా దేశం ఎందుకు ఉంది? చాలా అంశాలు. చైనా నియంత జిన్పింగ్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జిన్పింగ్ కేల్ కథం. అంతేకాకుండా వీడ్కోలు పలికే సమయం దగ్గర పడిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం. చైనాలో జిన్పింగ్ శకం ఇక ముగిసినట్లే అని చెప్పి ఎక్కడ చూసినా వార్తలు వెలువడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. అంతేకాకుండా జిన్పింగ్ అధికారం పీఠం నుంచి ఇక తప్పుకున్నట్లే అని చెప్పి జోరుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా జిన్పింగ్ ఉంటున్నాడు. అంతేకాకుండా బ్రిక్స్ సమావేశానికి కూడా ఈయన హాజరు కాకపోవడంతో ఏవైతే వార్తలు వస్తున్నాయో ఇవన్నీ నిజం అని చెప్పి మరింత బలపడుతున్నాయి ఈ వార్తలు. అంతేకాకుండా అసలు చైనాలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా చైనా గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే చైనా ఉంటుంది. వాళ్ళ వస్తువులు లేని దేశం ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సో చైనా లెక్కే వేరు. సరే, ఆ దుర్బుద్ధి కూడా ఆ రకంగానే ఉంటుంది. వాళ్ళ దుష్ట ఆలోచనలు, దురహంకారం ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఎక్కువ. అందులోని భారత్ తోటి నిప్పు ఉప్పులాగే ఉండే పరిస్థితి ఉంటుంది. ఏదైనా సరే కొంతకాలం నడుస్తుంటుంది. ఆ తర్వాత ఎంత గొప్పోళ్ళైనా సరే హదంపాతాలానికి వెళ్ళిపోవలసిందే. సో అదే పరిస్థితి ఈరోజు జిన్పింగ్కి అని. అసలు జిన్పింగ్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు? ఆయన ఎక్కడ కనిపించట్లేదు. అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? తిరుగుబాటు ఎందుకు వస్తుంది? ఆయన్ని బ్రతకనివ్వరా? ఇలాంటివన్నీ కూడా చాలా అనుమానాలు. చైనాలో అధికార మార్పిడి జరగబోతుంది ఇది. అంతేకాకుండా నియంత్రణ చైనా మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న జిన్పింగ్ ఇప్పుడు ఎందుకు అనూహ్యంగా తప్పుకుంటున్నారు? దశాబ్దానికి పైగా చైనా రాజకీయాలను శాసిస్తున్న జిన్పింగ్ ఈయన ఎందుకు తప్పుకుంటున్నాడు? చైనా రాజకీయాల్ని శాసించాడు, దేశాన్ని శాసించాడు, తన గుప్పిట్లో పెట్టుకున్నాడు, తను ఆడింది ఆట పాడింది పాట. సో ఆ కాలం అంతా చెల్లిపోయింది. ఇప్పుడు ఎవరు పట్టించుకునేవారు లేరు. దొరికితే కథం, కేల్ కథం చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక తన పాలనా అధికారాలను ఒక్కొక్కటిగా కమ్యూనిస్టు పార్టీలోని కీలక విభాగాలకు బదిలీ చేస్తుండడం దీనికి నిదర్శనం. అంతేకాకుండా ఒక నియంతృత్వ పాలకుడు శకం ముగిసిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా న్యూస్ వైరల్ అవుతుంది. ఈ పరిణామాలు అసలు ఇటు దారితీస్తాయి. ప్రపంచ భౌగోళిక రాజకీయాలపై దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది? అంతేకాకుండా కొంతకాలంగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జిన్పింగ్ అసలు జిన్పింగ్ ఉన్నాడా లేడా? ఎందుకు ఆయన దూరంగా ఉన్నాడు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు అంటారు, వేరే సమస్యలు అంటారు. అంటే ఇంక పూర్తిగా తన పని అయిపోయింది. ఇది క్లియర్గా వస్తున్న వార్తలు. బహిరంగంగా ఎక్కడ కనిపించకపోవడంతో జిన్పింగ్ పని అయిపోయిందని ఊహాగానాలు. దేశీయ అధికారిక కార్యక్రమాలకే కాదు అంతర్జాతీయ కీలక సమావేశాలకు సైతం హాజరు కాని జిన్పింగ్. ఇక బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ డుమ్మా కొట్టడం. గత 12 ఏళ్లలో బ్రిక్స్ సమావేశానికి జిన్పింగ్ హాజరు కాకపోవడం ఇదే తొలిసారి. దీని మీద చాలా 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 వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గత 12 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఆయన హాజరు కాకపోవడం అన్నది లేదు. ఈసారి హాజరు కాలేదు. అంటే ఉన్నాడా లేడా? ఉంటే ఎక్కడున్నాడు? ఎందుకున్నాడు? ఇక ఇలాంటి ఉన్నత స్థాయి సమావేశాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే చైనా దీనికి పూర్తిగా డుమ్మా కొట్టింది. అంతేకాకుండా జిన్పింగ్ గైరాజులపై ఎటువంటి ప్రకటన కూడా ఆ దేశం చేయట్లేదు. అనారోగ్యమే కారణమా? అంతర్గత రాజకీయ పరిణామాలా? ఆయన ఏమన్నా బందీ చేశారా? అనారోగ్య కారణాలా? లేకపోతే వేరే ఏమైనా పడట్లేదా? అసలు ఆయన ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఇక చైనాలో ఏం జరుగుతుందనే అనేక ఊహాగానాలు రకరకాలుగా హల్చల్ చేస్తున్నాయండి. ఎందుకంటే చైనా ఏది వచ్చినా అక్కడి నుంచే రావాలి.
కరోనాతో సహా. ఇలాంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఏమీ చెప్పరు. మేమే మోనార్కులు అనుకునే టైపు. జిన్పింగ్ అందులో ప్రథమ భూమికే పోషించాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అయిపోయింది. ఇక పార్టీలో కీలకమైన అధికారాలను ఇతర నాయకులకు బదలాయించే ప్రక్రియలో భాగంగానే ఆయన వెనకడుగు వేస్తున్నారంటూ ప్రచారం. సజావుగా అధికార మార్పిడి జరిగేందుకు ఇదొక సూచిక. అంతేకాకుండా చైనాలో తనదైన ముద్ర వేసిన జిన్పింగ్ ఓ నియంతగా పేరు తెచ్చుకున్నాడు. చైనాను అగ్రస్థానంలో నిలిపేందుకు అనేక సంస్కరణలు చేశాడు. 2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తన అధికారాన్ని పటిష్టం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు. అంతేకాకుండా పాలన ప్రారంభంలోనే అగ్రసేన నాయకుల నుంచి చిన్న ఉద్యోగుల వరకు అందరినీ లక్ష్యంగా చేసుకున్న జిన్పింగ్ అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించిన పింగ్ ఇక పార్టీలో తన ప్రత్యర్థులను తొలగించి పట్టు నిలుపుకున్నాడు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLAపై నియంత్రణ సాధించిన జిన్పింగ్ సైనిక కమాండ్ నిర్మాణానికి కూడా సంస్కరణలు చేశాడు. అంతేకాకుండా కీలక స్థానాల్లో తన విధేయుల నియామకాన్ని నియమించడమే కాకుండా జిన్పింగ్ 2016లో పార్టీలో ముఖ్య నాయకుడు అంటే కోర్ లీడర్ హోదాని ఆయన సాధించుకున్నాడు. ఇక మావో జెండాకి తర్వాత అతి కొద్ది మందికి మాత్రమే లభించిన అరుదైన హోదాను తనకు తానే కట్టపెట్టుకున్న జిన్పింగ్ 2018లో రాజ్యాంగాన్ని సైతం సవరించిన పింగ్ అధ్యక్ష పదవికి ఉన్న 2 పదవీ కాలాల పరిమితిని తొలగింపు జిన్పింగ్కు జీవితకాల అధ్యక్షుడిగా ఉండే అవకాశం, అధికారాన్ని తన గుప్పెట్లో శాశ్వతంగా ఉంచుకునే ప్రయత్నం. అందుకే జిన్పింగ్ ఓ నియంత అనే పేరు సార్థకం చేసుకున్నాడు. ఇక చైనాలో మావో జెండా తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా మారిన జిన్పింగ్. కొన్ని దేశాల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళ నియంతృత్వానికి అసలు మనం మాటల్లో చెప్పలేం, అంత అగ్రెసివ్గా వెళ్ళిపోతారు. ఆ కోవలకు చెందినడే జిన్పింగ్. శాశ్వత అధ్యక్షుడటండి ఒక దేశంలోని. ఎవరు రాసిచ్చారు ఆయనకి? ఎవరు రాసిచ్చారు? ఒక మనిషి ఒక జీవితకాలం ఉద్యోగం కూడా ఉంటుంది కదా పర్మనెంట్. కానీ 60 ఏళ్ళు 58 ఏళ్ళు అయితే ఉద్యోగం తీసి పక్కన పెడతారు, నీ వయసు అయిపోయిందిరా బాబు రిటర్న్. కానీ ఇందులో అలా కాదు. జిన్పింగ్ ఆయనే రాజ్యాంగాన్ని రాసేసుకున్నాడు. జీవితకాలం అంటే అధ్యక్షుడట. మరి ఇప్పుడు ఏమైంది? ఎక్కడున్నాడు? మరి జీవితాంతం అంతా వద్దా? జీవితకాలం అంతా అనుభవించొద్దా? ఇక శాశ్వత అధ్యక్షుడిగా ఉండేందుకు రాజ్యాంగ నిబంధనలు మార్చుకున్న జిన్పింగ్ ఇప్పుడు ఆ అధికారాలు ఎందుకు వదులుకుంటున్నారు? దీని వెనుకున్న అసలు కారణం ఏంటి? ఇది చాలా కీలకమైన అంశం. రాజ్యాంగాలనే మార్చేసాడట. ఆయన సొంత రాజ్యాంగం రాసుకున్నాడు. మన దగ్గర కూడా అనుకుంటుంటాం ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం అని. జిన్పింగ్ రాజ్యాంగం చైనాలో ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసుకుంటున్నాడట. మరి సన్యాసం పుచ్చుకుంటున్నారో ఏంటో. ఇక ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్ళు. నిర్మాణ రంగంలోనూ సంక్షోభం, యువతకు ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ అప్పులు పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తలను ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు చైనా వేరు, ఇప్పుడు చైనా వేరు. పూర్తిగా కష్టకాలంలో ఉంది, ఇబ్బందులు ఉంది. ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్థిక సవాళ్లను పరిష్కారాలు కనుగొనడంలో జిన్పింగ్ విఫలమయ్యారనే విమర్శలు. కరోనా సమయంలో జిన్పింగ్ జీరో కోవిడ్ విధానంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. చైనా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం. నేను చెప్పాను కదా, ముందే ప్రస్తావించాను కదా, ఆ కరోనా మహమ్మారిని కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసిన గొప్ప దేశం చైనా. ఇక అధికారాన్ని అంతటినీ కేంద్రీకృతం చేసి తన గుప్పెట్లో ఉంచుకున్న అధ్యక్షుడు పార్టీలో అసమ్మతి రాజేసిన జిన్పింగ్ నిర్ణయాలు. వివిధ వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో జిన్పింగ్ తలొగ్గి ఉంటారని చెప్పి మరొక వార్త. ఒకే వ్యక్తి సుదీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగితే అది దేశంలో అస్థిరతకు దారితీస్తుందని కమ్యూనిస్టు పార్టీలో భయం. ఎవ్వరూ నియంత్రణ కాదండి. ఈ జీవితం అంతా నేను ఉంటాను అనుకోవడానికి ఈ రోజున వాళ్ళు రేపు ఉంటారో పోతారో తెలియదు. అలాంటిది నేను జీవితాంతం అంతా నేనే ఉంటాను, జీవితాంతం అంతా నాకు కుర్చీ ఇచ్చేస్తాను, అందులో నేను ఫెవికాల్ వేసుకుని కూర్చుంటాను, దాని నుంచి నేను పైకి లెగను అంటే ఎక్కడవుతుంది? సో దీని మీద వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మన పాలన చూస్తున్న 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ 10 సంవత్సరాలు ఖచ్చితంగా మళ్ళీ వ్యతిరేకత వస్తుంది. జీవితాంతం అంతా ఒకరినే ఉండే పరిస్థితి లేదు. ఆ సమాజంలో ఆ మైండ్ సెట్ ఉండదు ప్రజల్లోని. మనం ఏం చేసినా, ఎంత గొప్పగా చేసినా, ఎలా చేసినా సరే ఖచ్చితంగా మార్పు అన్నది కోరుకుంటారు ప్రతి మనుషులు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు కదా. ఈ రోజు ఉన్నవాడే రేపు ఉంటాడు అనుకోవడం అన్నది అవివేకం, మూర్ఖత్వం. ఇక అందుకే జిన్పింగ్
నుంచి సాఫీగా అధికారిక పగ్గాలను బదలాయించాలని పార్టీ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని చెప్పి వార్తలు వెలువడుతున్నాయి. ఇంక జిన్పింగ్ వేయగలిగితే చైనా రాజకీయాల్లో ఒక సగం ముగిసినట్లే ఖచ్చితంగా. ఇక జిన్పింగ్ పాలనలో చైనా ప్రపంచ శక్తిగా ఎదిగినప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనలు, అంతర్గత అణచివేత, పొరుగు దేశాలతో విభేదాలు వంటి అనేక విమర్శలు ఉన్నాయి. జిన్పింగ్ నిష్క్రమణ చైనాలో ఎలాంటి మార్పు తెస్తుంది? కొనసాగుతున్న కమ్యూనిస్టు పార్టీ పెత్తనం, నియంతృత్వ పోకడలకు పూర్తిగా అంతరించిపోయినట్లేనా? ఇదొక అనుమానం. ఇక చైనాలో వ్యక్తిగత స్వేచ్ఛ, రాజకీయ హక్కులపై కొనసాగుతున్న కమ్యూనిస్టు పార్టీ నియంత్రణ, కొత్త నాయకత్వం పార్టీ ఆధిపత్యాన్ని సవాలు చేసే అవకాశం చాలా తక్కువ. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల ఎన్నికల ద్వారా పాలకులను ఎన్నుకుంటారు, కానీ చైనాలో అలా ఉండదు. చైనాలో కమ్యూనిస్టు పార్టీదే పెత్తనం. అసలు ప్రజలు ఓటు వేసి ఎవరిని గెలిపించుకోవాలో అని వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. మేము నెత్తిరెక్కి తొక్కుతాము, నువ్వు తొక్కించుకో జీవితాంతం అంతా అంటే ఇదేం వైఖరి? ఏ దేశమైనా సరే, ఎక్కడైనా సరే ఖచ్చితంగా ప్రజలు ఆనాటి రాజుల కాలం నుంచి కూడా రాజుగారు ఉన్నారు అంటే ఓకే రాజుగారు, ఆయన లేరు లేకపోతే ఇంకొకరు, ఏ రకంగా ఉండాలి, దానికి ఒక టీము, ఒక కమిటీ, ఒక మద్దతు. రాజుల కాలం అంటే ఓకే వారసత్వం ద్వారా వచ్చేసేది, లేకపోతే యుద్ధాలు గెలుచుకుంటుంటే వాళ్ళు రాజులు అయిపోయేవారు. సో ఇంకా ఆ కాలాన్ని కలియుగంలో కూడా చూస్తున్నారన్నమాట. ఈ కాలంలో 25th సెంచరీకి వచ్చాం. ఇప్పటికీ కూడా ఎప్పుడో పూర్వంలో ఉన్న ఆనాటి మహారాజుల కాలాన్నే ఇప్పటికీ శాసిస్తాము, నేనే శాశ్వతంగా ఉంటాను, లేకపోతే నా కొడుకు ఉంటాడు, నా కూతురు ఉంటాడు. ఈ పరిస్థితుల్ని ఇంకా చైనా అవలంబిస్తున్నదంటే మరి ఎంత గొప్ప దేశం ఒకసారి ఊహించవచ్చు. ఇక చైనాలో వ్యక్తిగత స్వేచ్ఛ, రాజకీయ హక్కులపై కొనసాగుతున్న కమ్యూనిస్టు పార్టీ నియంత్రణ, కొత్త నాయకత్వం పార్టీ ఆధిపత్యాన్ని సవాల్ చేసే అవకాశం చాలా తక్కువ. ప్రజాస్వామ్య దేశాలలో ప్రజలే ఎన్నికల ద్వారా పాలకుల్ని ఎన్నుకుంటారు, కానీ చైనాలో అలా ఉండదు. చైనాలో కమ్యూనిస్టు పార్టీదే పూర్తి పెత్తనం. అంతేకాకుండా చైనాలో అధికార మార్పిడి ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే సాధారణ ఎన్నికల ప్రక్రియ పూర్తి విరుద్ధం. చైనాలో అధికారం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా అంతర్గత విధానాలకు లోబడి ఉంటుంది. అంతేకాకుండా దేశంపై పూర్తి ఏకఛత్రాధిపత్యం కమ్యూనిస్టు పార్టీదే. రాజ్యాంగబద్ధంగా సిపిసికి దేశంలో కీలక పాత్ర. అన్ని ప్రభుత్వ సంస్థలు, సైన్యం, న్యాయ వ్యవస్థ, మీడియా సహా అన్ని పార్టీ నియంత్రణలోనే. అంటే ఇంక ఇంత నియంత పాలన ఎక్కడ వినుండం, ఎప్పుడో సినిమాల్లో చూసుంటామేమో. అన్నీ వాళ్ళే అట, ప్రభుత్వ సంస్థలు వాళ్ళవే, సైన్యం వాళ్ళే చూడాలి, న్యాయ వ్యవస్థ, మీడియా ఏ వార్త రాయాలో ఏ వార్త రాయకూడదు. ఇంత నియంత్రణ పోకడైతే మరి అంత వ్యతిరేకత కాబట్టి ఏమొస్తుంది? అందుకని జిన్పింగ్ పని అయిపోయింది అంటున్నారు. ఇక పార్టీ నాయకుల ఎంపిక, పదవీ విరమణ వంటి నిర్ణయాలన్నీ కూడా పోలిట్ బ్యూరో దాని స్టాండింగ్ కమిటీల ఆధీనంలోనే ఉంటాయి. ఈ నిర్ణయాలు సాధారణంగా గోప్యంగా ప్రజలకు ఇందులో ఎలాంటి భాగస్వామ్యం ఉండదు. అసలు ప్రజలు అన్నది ఇంకా అక్కడ ఏదో బతికేమంటే బతికేమే, వాళ్ళకి ఎటువంటి నిర్ణయాలు ఉండవు, వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేయాల్సిందే. ప్రజలకు ఇందులో ఎలాంటి భాగస్వామ్యం ఉండదు. సాధారణంగా చైనాలో నేతలకు 5 ఏళ్లు పాలించే అధికారం, ఒక వ్యక్తి 2 పదవీ కాలాలకు పూర్తి చేయవచ్చు, ఆ తర్వాత పదవీ విరమణ చేయాల్సిందే. ఈ నిర్ణయాన్ని మార్చేసింది జిన్పింగ్. ఎవరైనా సరే 10 ఏళ్ళు తప్పేం లేదు. ఇప్పుడు యుఎస్ వాటిల్లోనూ కూడా కొన్ని ఉంటాయి, వాళ్ళ దేశ ప్రకారంగా కొన్ని తీర్మానాలు ఉంటాయి, కొన్ని రాజ్యాంగాలు ఉంటాయి. కానీ ఇక్కడ రాజ్యాంగం జిన్పింగ్ రాజ్యాంగం ఇది, అందుకని అంత వ్యతిరేకత వస్తున్నది. అందుకని ఈరోజు ఎక్కడున్నాడో తెలియకుండా ఉండాల్సిన దుస్థితిలో ఉన్నాడు ఆయన. ఒకవేళ జిన్పింగ్ వైదొలిగితే ఆయన స్థానంలో ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే దానిపై క్లారిటీ లేదు. ఎవరికి బాధ్యతలు ఇవ్వాలనేది కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం. అధ్యక్ష పదవి కోసం ప్రచారంలో కొంతమంది పేర్లు ముందంజలో ఉన్నాయి. ప్రస్తుత ప్రధాని లీ కియాంగ్ పేరు లీ కియాంగ్ జిన్పింగ్కి అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా కోవిడ్-19 లాక్డౌన్ నిర్వహించడంలో మంచి పేరు తెచ్చుకుని నమ్మకస్తుడిగా మారిన కియాంగ్, G20 లాంటి సదస్సుల్లో జిన్పింగ్కు బదులుగా పాల్గొన్న కియాంగ్ చైనాలో 2వ అత్యంత శక్తివంతమైన వ్యక్తి లీ కియాంగ్. ఈయనకి అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉంది. సరే ఎవరు అధ్యక్ష పదవి తర్వాత చూద్దాం, ముందు ఆయన ఎక్కడ ఉన్నాడు? జిన్పింగ్, వేర్ ఈజ్ జిన్పింగ్, ఇది అడుగుతున్నారు. ఇక కియాంగ్ తర్వాత స్థానంలో ఉప ప్రధాని డింగ్ జియోజియాంగ్. ఇక జిన్పింగ్ అత్యంత సన్నిహిత సహాయకుడు నేను సైతం అంటూ అధ్యక్ష రేసులో వాంగ్ హునింగ్ కూడా ఉన్నాడు. ఇక పార్టీ చీఫ్ సిద్ధాంతకర్తగా వాంగ్, 3 అధ్యక్షులకు సలహాదారులుగా పనిచేసిన వాంగ్ నేరుగా అధ్యక్షుడు పదవికి బదులు కింగ్ మేకర్గా ఉండే అవకాశం. ఇంకా సంస్కరణవాదిగా పేరొందిన టెక్నోక్రాట్ వాంగ్, వీళ్ళతో పాటు జునో లెజీ,
జనరల్ జాంగ్ యోక్షియా అయితే ఎవరిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలనేది పూర్తిగా కమ్యూనిస్టు పార్టీ ఇష్టం. అంతేకాకుండా చైనాలో చాలా రహస్యంగా అధికార మార్పిడి ప్రక్రియ పూర్తిగా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోనే జరుగుతుంది. ఒకవేళ జిన్పింగ్ అధికారం నుంచి తప్పుకుంటే చైనా రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఓ నియంత శకం ముగిసినట్లే అని భావించాలి. ఈ మార్పు చైనాలో కమ్యూనిస్టు పార్టీ ఏకఛత్రాధిపత్యాన్ని ఎంత మేరకు ప్రభావితం చేస్తుందనేది చూడాలి. చైనా కష్టకాలంలో ఉంది. బలమైన దేశం అమెరికా, చైనా, భారత్, రష్యా ఇవన్నీ కూడా చాలా బలమైన దేశాలు. అలాంటి బలమైన దేశం బలహీనపడిపోయింది. ఎందుకంటే నియంత పోకడలకు ఎవరు పోసినా సరే వాళ్ళు బతికి బట్టగట్టిన సందర్భాలు లేవు. ఏదో టైంలో ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా మీరు హిస్టరీ చదవండి. ఎంత గొప్పవాడు, ఎంత కొమ్ములు తిరిగివాడైనా సరే తిరుగులేని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన వాళ్ళందరూ కూడా కాలగర్భంలో అతి దారుణంగా కలిసిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే పరిస్థితి ఈరోజు జిన్పింగ్ ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇది ప్రశ్నలు. కానీ సమాధానాలు లేవు. ఏమైనప్పటికీ కూడా జిన్పింగ్ కథం, ఆయన శకం ముగిసింది అని వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.